ఏ రంగంలో ఎవరైనా టాప్ పొజిషన్స్కు వస్తే వారి పిల్లలు ఆ రంగంలో టాప్ పొజిషన్లో రాణించాలని రూలేం లేదు. కానీ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ మరో చిరంజీవి అయ్యాడనే చెప్పుకోవచ్చు. ఆ మాటలను టాలీవుడ్లో అందరూ ఒప్పుకుంటారు కూడా. ప్రజెంట్ రామ్ చరణ్ తన నట విశ్వరూపంతో గ్లోబల్ రేంజ్కు ఎదిగి వరుసగా మూవీస్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. లేటెస్ట్గా చరణ్ మరో మూవీ చేయబోతున్నట్లుగా అనౌన్స్మెంట్ వచ్చింది. ఇంతకీ రామ్ చరణ్ చేయబోతున్న నెక్స్ట్ మూవీ ఏంటి? చరణ్ డైరెక్ట్ చేయబోతున్న డైరెక్టర్ ఎవరో ఈ స్టోరీలో చూద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీని రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి రేసులో రిలీజ్ కాబోతోంది. ఇక ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో RC16 మూవీని వీలైనంత వేగంగా షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. RC16లో జాన్వీ కపూర్ రామ్ చరణ్ కి జోడీగా యాక్ట్ చేస్తోంది. పీరియాడికల్ జోనర్లో విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా RC16 మూవీ ఉండబోతుందని తెలుస్తోంది. దీంతో RC16 పై ఎక్కువ పాజిటివ్ వైబ్ కూడా ఉంది. ప్రెజెంట్ విలేజ్ నేటివిటీ ఉన్న స్టోరీలకే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో RC16 కూడా వండర్స్ క్రియేట్ చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ RC16 మూవీ తర్వాత రామ్ చరణ్ సుకుమార్తో జతకట్టబోతున్నారు. ఇప్పటికే RC17 మూవీ అనౌన్స్మెంట్ చేశారు కూడా. ప్రెజెంట్ పుష్ప 2 పబ్లిసిటీ, రిలీజ్ వర్క్స్తో బిజీగా సుకుమార్ ఉన్నారు. దీని తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RC17 మూవీ స్క్రిప్ట్ పైన సుకుమార్ ఫోకస్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే RC17 స్టోరీ రెడీ అయినా బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం కావడానికి కొంత టైం పడుతోంది. సుకుమార్ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా స్టడీ చేసి స్క్రిప్ట్ వర్క్ చేస్తాడు. స్క్రిప్ట్ డెవలప్మెంట్ నుంచి మూవీ రిలీజ్ వరకు ప్రతిదాన్ని చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవడం సుకుమార్ స్టైల్. ఇదిలా ఉంటే RC17 మూవీ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర ప్రచారం తెరపైకొచ్చింది. ఈ మూవీలో హీరోయిన్గా సాయి పల్లవిని తీసుకోవాలని అనుకుంటున్నారట. సుకుమార్ హీరోయిన్ క్యారెక్టర్స్ని కూడా చాలా బలంగా డిజైన్ చేస్తారు. అందుకే ఈసారి RC17 కోసం సాయి పల్లవి అయితే బెస్ట్ చాయిస్ అని అనుకుంటున్నారని టాక్. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుగుతున్నాయట. కథ నచ్చితేనే సాయి పల్లవి మూవీకి ఓకే చెప్తుంది. అందుకే ఆమె స్టార్ హీరోలతో మూవీస్ చేయకుండా క్రేజీ హీరోయిన్గా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకుంది. రంగస్థలంలో సమంత క్యారెక్టర్ని సుకుమార్ చాలా బలంగా డిజైన్ చేశాడు. అలాగే పుష్ప మూవీలో రష్మిక చేసిన శ్రీవల్లి క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది. ఈ క్రమంలో RC17లో కూడా హీరోయిన్ క్యారెక్టర్ని బెస్ట్గా సుకుమార్ డిజైన్ చేసి ఉంటాడని అనుకుంటున్నారు. అందుకే సాయి పల్లవిని సంప్రదించి ఉంటారనే మాట వినిపిస్తోంది. ఒకవేళ హీరోయిన్గా లేడీ పవర్, సాయి పల్లవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ ఓకే అయితే ఖచ్చితంగా ప్రత్యేకమైన బస్ క్రియేట్ అవుతుంది. ప్రెజెంట్ సాయి పల్లవి టాలీవుడ్లో తండేల్ మూవీలో చేస్తోంది. అలాగే హిందీలో అమీర్ ఖాన్ తనయుడితో ఒక మూవీ చేస్తోంది. దాంతోపాటు రణ్బీర్ కపూర్తో రామాయణంలో యాక్ట్ చేస్తోంది. మరి ఈ అమ్మడు చరణ్కు జోడీగా క్లిక్ అయితే మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ అవడం ఖాయమని చెప్పుకోవచ్చు.